లోకం ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము. ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడి చేస్తే నేను ఊకుండటోని కాదు. డెఫినెట్గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీరేంటి, మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా. మీరు చెప్పి ఇప్పుడు ప్రశ్న చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, నా 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. చెప్పి ప్రెస్ మీట్కు సాయంకాలం 5 గంటలకు ఎక్కడది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. నేను వెళ్తా, చెప్పాలా వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా. నేను రాజీనామా చేస్తానా? అరే కూర్చుంటమ్మా, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా. నేనేమంటా, ఇప్పుడు పౌరుషం గురించి చీము రక్తం గురించి మాట్లాడినారు. నేను చెప్పిన దానికి కట్టుబడి నేను సిద్ధంగా ఉన్నా. మీ పౌరుషం ఏందో, మీ రోషం ఏందో, మీ పరపతి ఏందో మీరు చెప్పాలి కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా రాజీనామా చేస్తామని చెప్పాలి కదా. అప్పుడు తెలుస్తుంది కదా. తోక నేను ముడిచినా మీరు ముడిచినరా తెలుస్తుంది కదా. అరే కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా పోనీ కేసీఆర్ అసెంబ్లీకే ముఖ్యమంత్రి ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు రాలే. నేను ఆ వంక పెట్టి తప్పించుకొని నేను మాట్లాడుతున్నాను. పోనీ కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ ప్రెస్లో చెప్పను ఒకటి. మీ తండ్రి గారితో మీ మామగారితో ప్రెస్లో చెప్పియండి ఇది అబద్ధమని. చాలు కదా, ఎవరి బండారం బయటపడుతుంది కదా. అరే నాకు సమాచారం ఉండని సందర్భంలో నేను ప్రెస్లో చూసి నేను దాని మీద రియాక్ట్ అయినా. నా ప్రభుత్వంలో భాగస్వామి కదా, నాకు బాధ్యత ఉంది కదా, అందుకే రియాక్ట్ అయినా. మీరు చెప్పండి అంటున్నా. పాలమూరు పౌరుషానికి ఉందా లేదా, చీము రక్తం ఉందని మాట్లాడి హరీష్ రావు, నీకుందా నాకుందా అనేది తేలిపోతుంది కదా. నేను రాజీనామా చేస్తా చెప్తున్నా. ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవి రాజీనామా చేసి చెప్తున్నా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రెస్ చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇప్పుడు నేను 5 గంటలకు మీరు ఈ లోపల ఇప్పుడే నేను ఒక అరగంట లోపల మొత్తం వాట్సాప్లు కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు పెడతా. మీరు కూడా జవాబు అనేది రాసి మీరు పంపండి సంతకం చేసి. నేను ప్రతి పేజీ పైన సంతకం చేసి పెడతా. ఒక పేజీ కాదు, ప్రతి పేజీ చేస్తా. అది కూడా మళ్ళీ మీరు అనొచ్చు అది కాదు పంపలేదు. నేను ప్రతి పేజీ పైన కూడా సంతకం చేసి పెడతా. చెప్తే కదా నేనే. ఇప్పుడు కూట్ల రాయి ఎత్తలేనోడు ఏట రాయి ఎత్తనాడ. దీనికి సమాధానం చెప్పలేక మీరు చేసి చెప్పండి మొదలు, దాని సంగతి మాట్లాడదాం. కేసీఆర్ను పదే అసెంబ్లీ రమ్మని పిలవడం జరిగింది. ఏ రోజు రాలే. మొక్కుబడిగా బడ్జెట్ అప్పుడు ఒకసారి వచ్చిండు, నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కరెక్ట్ కాదు కదా. మీకంత నామోషం ఉంటే కొన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు. ఈ అంకెలు తప్పు, జూపలు చెప్పిన అంకెలు తప్పు అని చెప్పరాదు. ఇవే కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 23 ఎన్నికలప్పుడు 7,232 కోట్ల 40 లక్షల రూపాయలు రింగ్ రోడ్ అంతే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చిన మర్నాడు రెండో రోజే 5,800 కోట్లు ఇవే డబ్బుల్ని రైతు భరోసాకు చెల్లించారు. నేను దీనిపైన కూడా ఆ రోజు మాట్లాడాను. దీనికి కూడా కట్టుబడి ఉన్నా, దీనికి కూడా ఈ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం, నేను ఇది పక్కదారి పట్టే కార్యక్రమం నేను చెయ్య. వాళ్ళు పక్కదారి పట్టేందుకు ఏదైతే మాట్లాడుతున్నారో నేను దానిపైన సపరేట్గా మాట్లాడుతాను. దానిపైన సపరేట్గా స్పందిస్తా. ఇప్పుడు దీన్ని వాళ్ళేదో మైండ్ గేమ్ ఆడుతూ దీని మీద సమానం చెప్పాల్సి వస్తుందని, ఏదో పారిపోయిందని, చీము రక్తం లేదని, పౌరుషం లేదని మాట్లాడింది. కాబట్టి ఈ చర్చ ఏం దీనిలో స్పష్టంగా ఉంది కదా. నేను మీకు చర్చకు చెప్పిన లెక్కలు దీనికి జవాబు చెప్పండి. దీనికి జవాబు రాసి పంపండి, నేను సంతకం చేసి పంపిస్తున్నా.
సారాంశం ఇదే కదా, సారాంశము ఇదే కదా. పరీక్ష పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది పరీక్ష రాస్తేనే కదా. ఇది నా పరీక్ష, నేను రాసిన, నేను జవాబు రాసిన, నాకు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి నేను జవాబు రాసిన. మరి నీవు కూడా రాయి, ఏం రాస్తావు? రాయి, ఫెయిల్ అవుతావు. ఎవరు అరే మరే ఈ డొంక తిరుగుడు, ఈ సాకులు చెప్పొద్దు, లంగ సాకులు చెప్పొద్దు. మరి నీవు జవాబు రాసి వాడు అడుగుంటాడా? నీవు జవాబు రాసి వాట్సాప్ పెట్టి వాడిని అడుగుంటాడా? ఎవరు అడుకోరు కదా. చెయ్యి, నీ బండారం బయటపడుతుంది. ఇక మాటలు వద్దు. అరే నేను స్పష్టంగా పెడుతున్నట్టు కదా. వాట్సాప్ పెడుతున్నా, మెసేజ్ పెడితే, అన్ని పెడితే జవాబు ఏమని చెప్తా. నేను రాసినా కదా. అరే మళ్ళీ క్వశ్చను చిన్నపిల్లల లెక్క మాట్లాడడం కాదు, మీరు నేను రాసిన దానికి వాట్సాప్ పెడుతున్న సమానం పెట్టండి అన్న. మీరేం చేస్తారో చెప్పండి, అది కూడా చెప్పండి, ప్రెస్ మీట్ చెప్పండి అన్న. సాయంకాలం 5 గంటలకు నేను వస్తా అని చెప్తున్నా. నేను రాజీనామా చేస్తున్నా చెప్పిన. మీరేం చేస్తారో చెప్పాలి కదా. డొంకతిడు సమాలు వద్దు, దీనికి జవాబు పెట్టండి. మీరేం చేస్తారో చెప్పి రాడాడికి. నేను రుజువు, మీరు ఏం చేస్తారో చెప్పి రాడాడికి. మీరు రాజీనామా చేస్తారా, పార్టీని రద్దు చేస్తారా? నేను చెప్పినా, నేను కట్టుబడి ఉన్నా. అది మీరు ప్రెస్ మీట్ చెప్పండి, మీరేం చెప్పండి. ఎవరు తూక ముడిచిండ్రు, ఎవరికి పౌరుషం ఉంది, ఎవరికి రోషం ఉంది? పాలమూరు పౌరుషమా ఉందా లేదా, ఇంకోటి కలవకుండా పౌరుషం తేలిపోతుంది కదా. థ్యాంక్ యూ. జవాబు చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? జవాబు చెప్పాలా? వాళ్ళు ఏం చేస్తారు? నేను చేస్తా, నేను అన్నమాట కట్టుబడినా చెప్పనా? వాళ్ళే కదా. మీరేం చేస్తారో చెప్పండి. మీ పౌరుషం రోషం ఉంటే నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు కట్టుబడి చెప్తున్నా. మీరేం చేస్తారు? మీరు రాజీనామా చేస్తారా, రద్దు చేస్తారా, ఏం చేస్తారో చెప్పండి అంటున్నా కదా. చెప్పి రాండి ఆడికి 5 గంటలకు. ఐఎమ్ రెడీ.